పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. తను నేనే వెళ్ళమని నువ్వు వెనక్కి తీసుకొచ్చేస్తే బాగోదేమో. రేపటి నుంచి నేను వెళ్తాను కదా. నాకు రేపటికి ఏ పని పోస్ట్ పోన్ చేయడం నచ్చదని నీకు తెలుసు కదా. అలాగే నేను ఏ నిర్ణయం కూడా ఆలోచించకుండా తీసుకోను. తీసుకున్నాక వెనక్కి తగ్గను అని కూడా నీకు తెలుసు. ఇక ఈ డిస్కషన్స్ అనవసరం యష్. ఇప్పుడు సింధు ఫీల్ అవటం గురించి నేను ఆలోచిస్తే తర్వాత ఇన్వెస్టర్లందరూ బాధపడతారు. నువ్వు పద. మనకి కిరికిరి. ఇక రాజమాత శాసనం ఇచ్చేసింది. ఇప్పుడు ఆఫీస్లో దొరికిపోతున్నా ఏంది? ఏయ్ చూసుకోవచ్చుగా. వీడేంటి అప్పుడే కిడ్నాప్ చేసుకొని పోతున్నాడా? బావా, కాశీ బావా, పక్కన చూడరా. కిడ్నాప్ చేస్తున్న సంగతి కూడా మనకు చెప్పకుండా తీసుకుపోతాడు. చెప్తా వీడి పని. రే కాశీ, బండి దిగురా. రే దిగురా. ఎవర్రా వాడు? నిన్ను కార్ దిగమంటున్నాడేంటి? అమ్మా ఒక్క నిమిషం అమ్మా, నేను మాట్లాడతాను. ఏందిరా, ఏం చేస్తున్నావు? కిడ్నాప్ చేసే విషయం ముందు నాకు మాట చెప్పాలి కదా. అన్నా అన్నా అంటే అది అర్థమైందిరా. మొత్తం డబ్బులన్నీ నువ్వే కొట్టేద్దాం అనుకుంటున్నావు కదా. అయ్యో అన్నా, అట్లా కాదన్నా, నా మాట వినన్నా. ఏందిరా కాదు, నీ వ్యవహారం బాగా తేడాగా మారింది. పూటకో మాట మారుస్తున్నావు. అన్నా నేనేం మాట మార్చినా? మొన్న మీ సెల్లల్ని తీసుకుపోమ్మని నువ్వే చెప్పినావు. తీరా ఇంటికొచ్చినాక ఇంకో లెక్క మాట్లాడి నా మీదే కత్తెత్తినావు. ఏంది, డబల్ గేమ్ ఆడుతున్నావా? ఇక్కడేమో నాకు తెలియకుండా కిడ్నాప్ చేస్తున్నావు. నన్ను మోసం చేస్తున్నావా? నిన్ను అన్నా ఒక్కసారి నా మాట వినన్నా ప్లీజ్ అన్నా. ఏయ్ వదులు. పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు నా కొడుకుని? అమ్మమ్మ నువ్వు ముందు కారులో కూర్చోమ్మా, నేను మాట్లాడొస్తాను. అది కాదురా యష్. వీడు అమ్మ నువ్వు పదమ్మా, రా రేయ్ రా చెప్తాను. వాడు ఆగరా యష్. నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, నేను మాట్లాడొస్తాను. అన్నా ఒక్క నిమిషం అన్నా. ఏందిరా, ఆమె నిన్ను పట్టుకొని కొడుకంటాంది. పిచ్చి పట్టిందా? అవునా, నిజంగానే ఆమెకి పిచ్చుందన్నా. మెంటలా? ఓరి వీళ్ల ముచ్చట పాడుగాను. గీ మెంటల్ దాన్ని కిడ్నాప్ చేయడానికి 3 కోట్లు పెట్టిందిరా మెంటల్ది. అన్నా కొంచెం మిల మాట్లాడన్నా, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. నీ పని అయిపోతుంది. అయిపోగానే నేనే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా. నువ్వు కంగారు పడకన్నా. అనవసరంగా ఇష్యూ చేయకన్నా. మళ్ళీ తేడా వచ్చిందంటే ఆమె నన్ను నమ్మదు. మళ్ళీ నా పని కష్టమైపోతుంది. సరే సరే, జాగ్రత్త. దంతాల నేను ఎట్లుంటానో నీకు తెలుసు కదా. తేడా వస్తే ఊరుకోను. అస్సలు తేడా రాదన్నా. ముందు నువ్వు వీడికి వెళ్ళి పోనా, నీ దండం పెడతా. రే ఏంట్రా డిస్కషన్? వాడెవర్రా? నీకు వార్నింగ్ ఇస్తున్నాడేంటి? నీ కాలర్ పట్టుకుంటే చూస్తూ ఊరుకున్నావేంట్రా? అసలు వాడొచ్చి కాశీ కాశీ అంటున్నాడు. అసలు ఎవర్రా వాడు? ఇన్వెస్టర్ అమ్మా. ఇన్వెస్టరా? నేనెప్పుడు వాణ్ణి చూడలేదే. ఆఫీస్లో నన్ను కలిశాడు, కానీ ఇప్పుడు నా పేరు కూడా మర్చిపోయాడమ్మా. ఇప్పుడు నీకు అర్థమైందారా? ఇందుకోసమేరా నేను ప్రాజెక్ట్ని త్వరగా ఫినిష్ చేయాలని చెప్పేది. ఇలా ఇంటి మీద రోడ్డులో ఎవడు పడితే వాడు మనల్ని నిలదీసే పరిస్థితి రాకూడదని నిన్ను పూర్తి బాధ్యత తీసుకోమన్నాను. ఇంతకన్నా పరిస్థితులు చేజారకుండా చూసుకోవాలి. పద ముందు ఆఫీస్కి వెళ్దాం.